జరిగిన బిగ్ బిలియన్ డే సేల్లో ఇంకా టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇంకా ఏ తీసుకోలేదు అనుకున్నా అలాగే బిగ్ బిలియన్ డేస్లో మీరు తీసుకున్న ఐటెం క్యాన్సిల్ అయ్యి మీకు మనీ ఇప్పుడు వచ్చినా ఇది రైట్ టైం. అంటే బిగ్ బిలియన్ డేస్ అంతగా ఆఫర్స్ అనేవి కొన్నింటి మీద ఉన్నాయి, కొన్నింటి మీద లేవు. అది నేనైతే చెప్పగలను, ఖచ్చితంగా అయితే చెప్పగలను. బిగ్ బిలియన్ డేసే మంచి ఆఫర్స్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా మంచి ఆఫర్సే, చాలా వరకు ఆల్మోస్ట్ సేమ్ ఆఫర్స్ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ బ్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అప్పుడు వచ్చేసరికి యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, అలాగే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, యాక్సిస్ ఫ్లిప్కార్ట్ కూడా అయితే ఉంది. ఇలా 3 క్రెడిట్ కార్డులు ఇవ్వడం వల్ల మనకు ఏదో ఒకటైతే లూట్ అయితే చేయగలిగాం. లూట్ చేసినా కూడా క్యాన్సిల్ అయితే చాలా వరకు అయితే జరిగినాయి. చాలా మంది మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఇబ్బంది అయితే పడ్డారు. వాళ్ళకు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఏది రాకుండా ఉన్నదనమాట. వాళ్ళు ఇప్పుడైతే ట్రై అయితే చేస్తున్నారు. సో మీరు కూడా ఇప్పుడు ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేయండి. ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే ప్లస్ మెంబర్కు బ్లాక్ మెంబర్ అయితే ఉన్నారో నిన్న ఆల్రెడీ జరిగింది మిడ్ నైట్. ఇప్పుడు అందరికీ ఈరోజు మిడ్ నైట్ నుంచి అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీ దగ్గర ఉండాల్సిన క్రెడిట్ కార్డు ఏంటో తెలుసా? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదా మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా బట్ ఓన్లీ 7.5% మాత్రమే క్యాష్ బ్యాక్ రూపంలో తగ్గుతుందన్నమాట. అది మీరు గుర్తుంచుకోండి. మోస్ట్లీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉండేటట్టయితే చూసుకోండి. అదే అమెజాన్లో ఆల్రెడీ ఎప్పుడో బిగ్ బిలియన్ డేస్ నుంచి ఇంకా స్టిల్ అంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ నుంచి ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఏదైతే బ్యాంక్ ఆఫర్ అవుతుందో బ్యాంక్ ఆఫర్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసరికి యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కానీ ఐడిఎఫ్సి కానీ ఆర్బీఎల్ కానీ ఇలా 4-5 క్రెడిట్ కార్డ్స్ అనేవి వీళ్ళైతే అమెజాన్లో అయితే ఇస్తున్నారు. మీకు ఏ క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా అయితే బై అయితే చేయొచ్చు. సో నీ సేల్ ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది కాబట్టి మోస్ట్లీ నేను ఫ్లిప్కార్ట్ ఇవి అయితే కొన్ని చెప్తాను. మిగతావన్నీ కూడా అమెజాన్ ఏమైనా తక్కువ అయినా కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అని కనపడుతుంటుంది వీడియో ప్లే అవుతున్నప్పుడు, అది ఫ్లిప్కార్ట్. కొనాలి అనుకుంటే అక్కడి నుంచి కొనండి. ఇంకా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లింక్స్ కూడా అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీలో ఎవరైనా 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా మంచి లూట్ డీల్స్ అయితే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 లూట్ డీల్స్ అయితే ఉన్నాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ సామ్సంగ్ మంచి బ్రాండ్ 75 ఇంచెస్ టీవీ, ఇది 1,00,000కు పైగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 77,990 రూపాయలు అయితే ఉంది. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ ఉన్నట్లయితే డైరెక్ట్గా 9,500 రూపీస్ ఆఫ్ అయితే అయ్యి 8,490 రూపాయలకి అయితే వస్తుంది. క్యూఎల్ఈ మోడల్లో కావాలంటే టీసెల్ T6C 4K క్యూఎల్ఈ మోడల్ అయితే ఉంది. ఇది మన దగ్గర క్రెడిట్ కార్డు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 10,500 రూపాయలు తగ్గుతుందన్నమాట. యాక్చువల్గా ఇది 80,000కు పైగా అయితే ఉంటుంది టీసెల్ యొక్క 4K క్యూఎల్ఈడి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ అయితే డ్రాప్ అయ్యి 64,990 రూపాయలకి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 10,500 రూపాయలు చేస్తే కార్డ్ ఆఫర్ వచ్చేసి 54,490 రూపాయలకి అయితే వస్తుంది. సో సూపర్ డీల్. ఖచ్చితంగా మీలో ఎవరైనా లూట్ చేయాలి అనుకుంటే లూట్ అయితే చేయండి. ఐఫాల్కాన్ 75 ఇంచెస్ టీవీ అయితే ఉంది. యాక్చువల్గా నేను ఇది చాలా వరకు సజెస్ట్ చేద్దాం అనుకున్నాను. చాలా మంది అయితే అడుగుతున్నారు తక్కువలో చూపండి, తక్కువలో చెప్పండి అయితే అంటున్నారు. అందుకని ఇది కన్సిడర్ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎందుకంటే ఐఫాల్కాన్ చాలా తక్కువలో మంచి 75 ఇంచెస్ టీవీ U75 సిరీస్లో అయితే ఉంది. ఎంతకు వస్తుందో తెలుసా? 46,999 రూపాయలకు వస్తుంది 75 ఇంచెస్. కానీ ఐఫాల్కాన్ తీసుకుంటే మాత్రం ఒకటైతే గుర్తుంచుకోండి, మీకు టీవీ రన్ అయితే మాత్రం చాలా బాగా రన్ అవుతుంది, రన్ అవ్వకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, అది గుర్తుంచుకోండి. అందుకనే నేను ఎప్పుడు చాలా వరకు తక్కువ రికమెండ్ చేస్తాను, కానీ అందరూ అడగడం వల్ల నేనైతే ఇది చెప్పడం అయితే జరుగుతుంది. లేదు నాకు ఇవన్నీ పనికి మాలిన బ్రాండ్లు, నాకు సోనీ నుంచి మంచి బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం 75 ఇంచెస్ టీవీ ఇది మాక్సిమం 1,50,000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకసారికి 1,07,990 రూపాయలకి అయితే ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 11,500 రూపీస్ అయితే ఆఫర్ అయితే వస్తుంది అనమాట. 96,490 రూపాయలకు ఫైనల్ గా అయితే వస్తుంది. సో 65 ఇంచెస్ నుంచి కూడా సోనీ నుంచే కావాలి అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ డీల్ అయితే ఉంది. 77,990 రూపాయలకైతే 65 ఇంచెస్ టీవీ సోనీ నుంచి అయితే వస్తుంది. 9,000 రూపాయల ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 68,990 రూపాయలకు సోనీ 65 ఇంచెస్ BM2 సిరీస్ అయితే వస్తుంది, చెక్ చేయండి. లేదు ఇంకొంచెం తక్కువలో 65 ఇంచెస్ టీవీ బెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం షామీ నుంచి సినీ మ్యాగీ క్యూఎల్ఈడి అయితే ఉంది కదా, అది తక్కువకైతే వస్తుంది. 57,999 రూపాయలకి అనేది ప్రైస్ అయితే డ్రాప్ అయితే అయ్యింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మాత్రం 6,000 రూపాయలు తగ్గి 51,999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇలా
65 ఇంచెస్ టీవీ అయితే ఉంది. అండ్ ఇంకా మనకు తక్కువలో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ లూ డీల్స్ లాగా అయితే వ్యూ ప్రొడక్ట్స్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి 55 ఇంచెస్ నుంచి QD మినీ టీవీ కావాలి అనుకుంటే మీకు ఎంతకు వస్తుంది తెలుసా? 40,990 రూపాయలకి అయితే వస్తుంది. ఇది సూపర్ డీల్ అన్నమాట. TCL C6 కేస్ మన ఛానల్లో కూడా రివ్యూ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ గా ఇది 43,990 ఉన్నది. క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 40,990 అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా సూపర్ డీల్. సామ్సంగ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ డీల్ అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ ఇన్ఫినిటీ విజన్ అన్నమాట. ఇది 4K టీవీ, LED టీవీ, 4K LED టీవీ 38,490 రూపీస్ ఉంటే మీకు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 6,000 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. 32,490 రూపాయలకి అయితే ఒక ఫైనల్ గా అయితే వచ్చేస్తుంది. సామ్సంగ్ నుంచి 43 ఇంచెస్ ఇన్ఫినిటీ విజన్ 4K టీవీ అయితే ఉంది. ఇది ఎంతకు వస్తుంది తెలుసా? ఇప్పుడు ప్రైస్ అనేది 25,750 రూపాయలు తగ్గుతుంది. అంటే 5,000 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. 20,750 రూపాయలకు సామ్సంగ్ నుంచి 43 ఇంచెస్ టీవీ, 20,000లో సామ్సంగ్ 43 ఇంచెస్ టీవీ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఈ యొక్క టీవీని. లేదు నాకు సోనీ నుంచి కావాలి అనుకుంటే మాత్రం సోనీ నుంచి EM2 సిరీస్ అయితే ఉంది. ఇది 36,990 రూపీస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్ వచ్చేసరికి 4,000 రూపాయలు అయితే వస్తుంది. SBI కార్డ్ ఆఫర్ 32,990 రూపాయలకు ఈ యొక్క టీవీ అయితే వస్తుంది గైస్. ఖచ్చితంగా తీసుకోవాలంటే కూడా తీసుకోండి. 20,000 రూపాయల్లో 55 ఇంచెస్ టీవీ కావాలంటే ఐఫాల్కాన్ U65 55 ఇంచెస్ టీవీ అయితే ఉంది. 22,999 రూపాయలకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. హ్యూజ్ ప్రైస్ డ్రాప్. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. 20,999 రూపాయలకి 55 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. సో ఇంతకంటే తక్కువ అయితే కాదు. ఒకసారి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 32 ఇంచెస్ టీవీలో కూడా కావాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. LG నుంచి LR570 అయితే ఉంది. 13,489 రూపాయలు అయితే ఉంది. అంటే 2,499 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. అంటే 10,990 రూపాయలకు ఈ LR32 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. ఇంత ముందుకు వచ్చేసరికి TCL C6 కేసు చూసారు కదా. ఇప్పుడు TCL Q6CS మినీ LED టీవీ అయితే ఉంది. 41,990 రూపాయలు అయితే ఉంది. 6,800 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా TCL QD మినీ LED టీవీ మంచినే ఉంది. మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంటుంది. 35,190 రూపాయలకు 55 ఇంచెస్ QD మినీ LED టీవీ అయితే వస్తుంది. ఇక మళ్ళీ రాదు, నేను చెప్తున్నాను. తీసుకోవాలనుకుంటే ఇదైతే ట్రై అయితే చేయొచ్చు. లేదా కొంచెం ప్రీమియం లెవెల్లో కావాలి, కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం TCL C6K అయితే ఉంది. TCL C6K అండ్ అలాగే Q6C ఈ రెండు ఒకటే మంచి ప్రీమియం టీవీస్. ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయండి. కంపల్సరీ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి చెక్ చేయండి. Q6C కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది అమెజాన్ ది. ఇది C6K 45,990 ఉంది. అంటే మీకు 6,500 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. 9,490 రూపాయలకి అయితే వస్తుంది. సో లిటరల్లీ చెప్తున్నాను, ఇది మంచి టీవీ, చాలా మంచి టీవీ. తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. 9,000కే 32 ఇంచెస్ టీవీ, అది కూడా సామ్సంగ్ నుంచి అయితే వస్తుంది. సామ్సంగ్ నుంచి 32 ఇంచెస్ టీవీ అయితే ఉంది. 11,490 రూపాయలకి అయితే వస్తుంది. 1,784 రూపాయలకు ప్రైస్ అయితే డ్రాప్. 9,706 రూపాయలకి అయితే వస్తుంది సామ్సంగ్ 32 ఇంచెస్ టీవీ. ఇంకా 32 ఇంచెస్ టీవీలో బెస్ట్ టీవీస్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం TCL 32 ఇంచెస్ QLED టీవీ. ఇవి రెండు సిరీస్ లో మనకైతే కనబడుతున్నాయి. ఒకటి V4 సిరీస్ TCL, V5 సిరీస్ TCL. V5C వచ్చేసరికి 12,490 ఉంటే క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి 2,174 రూపాయల ఆఫర్ అయితే వస్తాయి. 10,316 రూపాయలకి అయితే వస్తుంది. లేదా ఇంకొంచెం తక్కువలో కావాలి, నాకు 8,000 రూపాయలు కావాలంటే V4 సిరీస్ QLED టీవీ ఉంది 32 ఇంచెస్ టీవీ. 10,990 రూపాయలకి అయితే వస్తుంది. 2,089 రూపాయలు అయితే ఆఫ్ అయితే అవుతుంది. 8,901 రూపాయలకి అయితే ప్రైస్ అయితే డ్రాప్ అయితే అయ్యింది. సో ఇవి 32 ఇంచెస్ టీవీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టీవీస్ అయితే ఉంటాయి, చాలా టీవీస్ అయితే ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఆఫర్లో వచ్చిన టీవీస్. ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మెయిన్ గా మీరు సోనీ, సామ్సంగ్ అలాగే LG ఈ 3 అయితే ఖచ్చితంగా అయితే చూసుకోండి. లేదా మీకు ఇంకా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి నాకు పింక్ చేయండి. మీ డౌట్ ని క్లారిఫై చేస్తాను. అది టీవీ కానీ, సౌండ్ బారే కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇంకా వేరే ఏదైనా కానీ పింక్ చేయండి. మీ బడ్జెట్ ఎంత, మీరు ఏ టీవీ చూడాలైతే అనుకుంటున్నారు, మీకు ఏమైనా మైండ్ లో ఏమైనా టీవీ మెదిలిందా, మీరు ఏమైనా ఫైనలైజ్ చేశారా, ఆ టీవీస్ కూడా నాకు చెప్తే దాంట్లో కూడా నేను బెస్ట్ గా సజెస్ట్ అయితే ఇవ్వగలుగుతాను. అప్పుడు మన ఛానల్ లింక్ కూడా అయితే ఇస్తాను. ఆ ఛానల్ లింక్ ద్వారా బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. ఛానల్ హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. మరి కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ హైప్ అనే బటన్ అయితే ఉంటుంది గైస్, హైప్ అయితే ఇవ్వండి. ఛానల్ హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. కొంచెం బూస్ట్ అయితే అవుతుంది, అందరికీ చేరువ అవుతుంది ఒక వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్, సీ యూ.